మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు కదా. ఆ చాలా విషయాలు. మా అమ్మమ్మైతే ఎప్పుడూ ఏంట్రా ఆ నుదురు అలా ఖాళీగా ఉంది అనేవారు. కుంకుమ పెట్టుకోమని. అచ్చంగా అదే, కాస్త కుంకుమ పెట్టుకో కళగా ఉంటుంది మంచిది అని. అలాగే మా తాతయ్య ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ. సరిగ్గా దిష్టి తగలదు అని. కానీ మనలో చాలా మందికి ఇవి వినగానే ఒకటే ఆలోచన వస్తుంది. ఓహో, ఇవన్నీ పాతకాలపు నమ్మకాలు. అవును, వీటికి శాస్త్రీయ ఆధారం ఏముంది అనే అనుమానం. రావడం సహజం. ఎందుకంటే మనం ప్రతిదాన్ని అంటే తర్కం, రుజువు అనే కొలమానాలతోనే చూస్తాం. కంటికి కనిపించని దాన్ని అంత తేలిగ్గా అంగీకరించలేం. ఆ అనుమానంలో తప్పేమీ లేదు. అది మనల్ని చాలాసార్లు కాపాడుతుంది కూడా. సరిగ్గా ఈ అనుమానానికి నమ్మకానికి మధ్య ఉన్న సన్నని గీత గురించి ఈరోజు మన చర్చ. మంచిది. మన దగ్గర ఆచార్య విజయానంద్ రచించిన ఒక పుస్తకముంది. దాని పేరు నీ జీవితంలో సద్గురువు పాత్ర ప్రాధాన్యత. ఆ ఈ పుస్తకంలోని కొన్ని ఆలోచనలను కొంచెం లోతుగా చూద్దాం. ఆధునికత పేరుతో మనం పక్కన పెట్టే కొన్ని విషయాలకు మన జీవితానికి మధ్య ఈ పుస్తకం ఒక వంతెనలా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ పుస్తకంలో నాకు వెంటనే నచ్చిన విషయమేంటంటే, రచయిత తనని తాను ఒక హీరోలా కాకుండా మనలో ఒకరిలా పరిచయం చేసుకుంటారు. అవును, ఆయన కూడా ఒకప్పుడు ప్రతిదాన్ని ప్రశ్నించేవాడినని, శాస్త్రీయ కారణం అడిగేవాడినని ఒప్పుకున్నారు. కాని ఒక సద్గురువు పరిచయమయ్యాక ఆయన దృష్టికోణమే మారిపోయింది. ఆ మార్పు ఎలా వచ్చిందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. ఇక్కడే రచయిత వాస్తుశాస్త్రం గురించి ఒక మంచి ఉదాహరణిస్తారు. ఆయన తన స్నేహితుడితో జరిగిన సంభాషణను వివరిస్తారు. ఓహో, ఆ స్నేహితుడు వాస్తు అంతా బూటకం, డబ్బులు దండుకోవడానికి పండితులు కనిపెట్టిన విద్య అని గట్టిగా వాదిస్తాడన్మాట. ఇది మనం తరచుగా వినే మాటే. అప్పుడు రచయిత ఒక ప్రశ్న అడుగుతారు. అది మన అందర్నీ ఆలోచింపజేస్తుంది. ఏమిటది? ఆయనేమంటారంటే, సరే, కొంతమంది స్వలాభం కోసం వాస్తును తప్పుగా వాడుకుంటున్నారు అనుకుందాం. సమాజంలో 95% నకిలీ వాళ్లే ఉన్నారేమో. ఉండొచ్చు. దానివల్ల మొత్తం వాస్తుశాస్త్రమే అబద్ధమైపోతుందా? ఆ మిగిలిన 5% నిజమైన పండితుల వల్ల ఆ శాస్త్రానికి విలువ ఉండదా అని. చాలా మంచి పాయింట్. ఒక డాక్టర్ తప్పు చేస్తే మనం మొత్తం వైద్యశాస్త్రాన్నే నిందించం కదా, ఇక్కడ అంతే. అంటే మనకు పూర్తి అవగాహన లేకుండా ఒక శాస్త్రాన్ని కొట్టిపారేయడం సరికాదనమాట. అందుకే రచయిత 3 ప్రశ్నలు వేసుకోవాలని సూచిస్తున్నారు. అవును. 1. నేను విమర్శిస్తున్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉందా? 2. నేను దీన్ని స్వయంగా అనుభవించానా లేదా కనీసం ప్రయత్నించానా అని. అవును. ఇక 3. ఒకవేళ తెలియకపోతే దాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం నాకు ఉందా? సరిగా. ఈ మూడో ప్రశ్నే అన్నిటికన్నా కీలకం. ఎందుకంటే ఇక్కడే పుస్తకం అసలు విషయంలోకి వెళ్తుంది. అంటే ఆధ్యాత్మికత అనేది ఒక పాఠంలా చదివి అర్థం చేసుకునేది కాదు. అది అనుభవపూర్వకమైనది. రచయిత ఇక్కడొక మాటంటారు, మన సైన్స్ ఎక్కడ ముగుస్తుందో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది అని. where science ends, spiritualism starts. అదే, ప్రతిదాన్ని ప్రయోగశాలలో నిరూపించలేం. గాలి ఉందని మనకు తెలుసు, కాని దాన్ని కంటికి చూపించు అంటే ఎలా? బహుశా ఇది కూడా అలాంటిదేనేమో. ఖచ్చితంగా. గాలి మనకు కనిపించదు, కాని దాని స్పర్శను అనుభవిస్తాం, దాని ప్రభావాన్ని చూస్తాం. ఆధ్యాత్మిక అనుభూతి కూడా అంతే. దాన్ని తర్కంతో పట్టుకోలేం. అనుభవంతోనే తెలుసుకోగలం. ఈ అనుభవాన్ని ఇవ్వగలవారే సద్గురువు అని ఈ పుస్తకం చెబుతోంది. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ పుస్తకంలో 5 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినట్టున్నారు. అవును, మన ఉనికి అంతా ఆ 5 చుట్టూనే తిరుగుతోందన్నమాట. ముందుగా పంచభూతాలు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. అవును. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ విశ్వం ఏ పదార్థాలతో నిర్మితమైందో మన శరీరం కూడా అవే పదార్థాలతో నిర్మితమైందని చెబుతారు. ఓహో. ఉదాహరణకు, ఈ భూమి మీద 75% నీరున్నట్టే మన శరీరంలోనూ దాదాపు అంతే నీరుంటుంది కదా. సరిగ్గా. ఈ పంచభూతాలకు మన పంచేంద్రియాలకు మధ్య ఉన్న సంబంధాన్ని రచయిత చాలా అందంగా వివరిస్తారు. పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. భూమి గుణం వాసన, దాన్ని ముక్కు గ్రహిస్తుంది. నీటి గుణం రుచి, దానికి నాలుక. అగ్నిగుణం రూపం, దానికి కన్ను. వాయుగుణం స్పర్శ, దానికి చర్మం. ఆకాశం గుణం శబ్దం, దానికి చెవి. మనం ఈ ప్రపంచాన్ని అనుభూతి చెందేది ఈ 5 ద్వారాల ద్వారానే. కాని సాధారణంగా మనం ఈ ఇంద్రియాలకు బానిసలైపోతాం కదా. నచ్చిన రుచి, నచ్చిన దృశ్యం, వీటి వెంట పరుగులు తీస్తాం. నిజం. వాటిని జయించడమే సాధన
అని ఈ పుస్తకం చెబుతోంది. ముఖ్యంగా నాలుకను జయించడం అన్నిటికన్నా కష్టం అంటారు. నాలుకనా? ఎందుకని? ఎందుకంటే దానికి 2 పనులుంటాయి. ఒకటి రుచి చూడటం, అంటే లోపలికి తీసుకోవడం. రెండవది మాట్లాడటం, అంటే బయటకు వదిలేయటం. అవును. నిజమే కదా. రుచికరమైన ఆహారాన్ని వద్దనడం ఒక ఎట్టయితే, అవసరం లేని మాట మాట్లాడకుండా ఉండటం ఇంకో పెద్ద యుద్ధం. ఇక్కడ నుండే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. రచయిత మనను మనం చూసుకునే విధానాన్ని మార్చే ఒక ఆలోచనను పరిచయం చేస్తారు. ఏమిటది? మనం కేవలం ఈ భౌతిక శరీరం మాత్రమే కాదు, మనలో వేర్వేరు పొరలున్నాయని చెప్తారు. వాటినే పంచకోశాలు అంటారు. పంచకోశాలు అంటే 5 పొరలు లేదా 5 శరీరాలు అన్నమాట. వినడానికే చాలా లోతుగా ఉంది. మొదటిది ఏమిటి? మొదటిది చాలా సులభం. అన్నమయ కోశం. మనం తినే అన్నం వల్ల తయారయ్యేది. అంటే మన భౌతిక శరీరం, మనం అద్దంలో చూసుకునేది. సరిగ్గా మనం తాకగలిగేది, చూడగలిగేది. సరే, ఇది స్పష్టంగా ఉంది. మరి రెండవది? రెండవది ప్రాణమయ కోశం. ప్రాణశక్తికి సంబంధించింది. దీన్ని మన శరీరంలోని ఎలక్ట్రికల్ వైరింగ్ లాగా ఊహించుకోవచ్చు. హోహో, మంచి పోలిక. కరెంట్ కనిపించదు, కానీ దానివల్లే ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే ప్రాణశక్తి కనిపించదు, కానీ దానివల్లే మన శ్వాస నడుస్తుంది, గుండె కొట్టుకుంటుంది. అంటే మన నాడీ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ అంతా ఈ శక్తి పొరకు సంబంధించినవే అన్నమాట. అవును. ఇక మూడవది మనందరికీ బాగా తెలిసిన మనోమయ కోశం. మనసు. మనసు, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, కోపం, సంతోషం, దుఃఖం, ఆందోళన ఇవన్నీ ఇక్కడ్నుంచే పుడతాయి. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మనోమయ కోశానికి సంబంధించినవే కదా. ఒత్తిడి, ఆందోళన లాంటివి. ఖచ్చితంగా. ఇక నాలుగవది విజ్ఞానమయ కోశం. విజ్ఞానం అంటే జ్ఞానమా? జ్ఞానం, విచక్షణ, విశ్లేషణకు సంబంధించింది. మనలోని తెలివి, వివేకం, ఏది మంచో ఏది చెడో తెలుసుకునే సామర్థ్యం ఈ కోశానికి చెందినది. సరే, అన్నం, ప్రాణం, మనసు, జ్ఞానం ఈ 4 పొరల తర్వాత చివరిది, 5వది ఏమిటి? 5వది ఆనందమయ కోశం. ఇది మన సహజమైన స్థితి అని పుస్తకం చెబుతుంది. సహజమైన స్థిత. అంటే ఎటువంటి బయటి కారణాలు లేకుండా. అంటే కొత్త కారు కొన్నందుకో, ప్రమోషన్ వచ్చినందుకో వచ్చే ఆనందం కాదు. ఏ కారణం లేకుండా ప్రశాంతంగా ఉండే స్వచ్ఛమైన ఆనందస్థితి. సరిగ్గా. చిన్నపిల్లల్లో మనం దీన్ని చూడొచ్చు. ఒక్క నిమిషం. మీరు చెబుతుంటే నాకొక విషయం అర్థమవుతుంది. అంటే మనం అనారోగ్యం వచ్చినప్పుడు వేర్వేరు డాక్టర్ల దగ్గరికి వెళుతాం కదా. అవును. జ్వరానికొకరు, ఆస్థమాకు ఇంకొకరు, మానసిక సమస్యలకు ఇంకొకరు. బహుశా రచయిత ఉద్దేశం కూడా అదేనా? సరిగ్గా పట్టుకున్నారు. పుస్తకంలో రచయిత ఇచ్చిన అద్భుతమైన పోలిక అదే. చెప్పండి. మనకు అన్నమయ కోశంలో అంటే భౌతిక శరీరంలో జ్వరంలాంటి సమస్య వస్తే ఒక జనరల్ ఫిజీషియన్ దగ్గరికి వెళ్తాం. అవును. అదే ప్రాణమయ కోశంలో అంటే శ్వాసకు సంబంధించి ఆస్తమాలాంటి సమస్య వస్తే ఒక పల్మనాలజిస్ట్ లాంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. నిజమే. ఇక మనోమయ కోశంలో అంటే మనసులో ఆందోళన, కుంగుబాటు లాంటి సమస్యలు వస్తే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాం. అవును, మరి విజ్ఞానమయ కోశం, దానికి కూడా డాక్టరున్నారా? ఉన్నారు. మన విజ్ఞానమయ కోశంలోని అజ్ఞానం, అయోమయం లాంటి సమస్యలు తీర్చడానికి మనకు ఉపాధ్యాయులు, పండితులు ఉంటారు. పుస్తకాలు కూడా? అవును. ఒక విషయం గురించి సరైన జ్ఞానం లేనప్పుడే కదా భయం పుట్టేది. ఆ అజ్ఞానాన్ని తొలగించేవారే ఈ కోశానికి వైద్యులు. ఇది అద్భుతంగా ఉంది. అంటే మన ఉనికిలోని ప్రతి పొరకు ఒక వైద్యుడున్నాడు. కాని ఇక్కడ ఒక సందేహం వస్తుంది. అడగండి. ఈ రోజుల్లో గురువు అనే పదం చాలా వివాదాస్పదమైంది కదా. అలాంటప్పుడు ఈ పుస్తకం చెబుతున్న పరిష్కారమేమిటి? మీ ప్రశ్న చాలా సరైనది. ఇక్కడే రచయిత అసలు ముగింపిస్తారు. ఈ కోశాలను బాగుచేయడానికి వేర్వేరు నిపుణులున్నారు, నిజమే. కానీ వాళ్లు కేవలం ఆ ఒక్క కోశాన్ని మాత్రమే బాగుచేయగలరు. జ్వరం తగ్గించే డాక్టర్ మనసులోని అలజడిని తగ్గించలేరు. మనసును బాగుచేసే సైకియాట్రిస్ట్ మనలోని అజ్ఞానాన్ని తొలగించలేరు. సరిగ్గా. ఎప్పుడైతే ఈ మొదటి 4 కోశాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయో అప్పుడు మనం సహజంగానే మన 5వ కోశమైన ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తాం. అంటే ఆ మొదటి 4 కోశాలను ఒకేసారి బాగుచేయగల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పుస్తకమిచ్చే సమాధానం ఒక్కటే. ఆ పని చేయగల ఏకైక వ్యక్తి సద్గురువు. ఓహో! ఆయన ఒకేసారి జనరల్ ఫిజీషియన్, స్పెషలిస్ట్, సైకియాట్రిస్ట్ మరియు ఉపాధ్యాయుడి పాత్రను పోషించగలరని రచయిత ఉద్దేశ్యం.
అంటే మన ఉనికిలోని అన్ని పొరలను ఒకేసారి శుద్ధి చేయగల సంపూర్ణ మార్గదర్శి అన్నమాట. అందుకే ఆయన పాత్ర చాలా కీలకమని ఈ పుస్తకం చెబుతోంది. అంటే మా అమ్మమ్మ కుంకుమ పెట్టుకోమనడంలో ఉన్న ఉద్దేశ్యం కేవలం అందం కోసం కాకుండా అది మన ప్రాణమయ లేదా మనోమయ కోశంపై ఏదైనా ప్రభావం చూపుతోందనే నమ్మకం కావచ్చు అంటారా? ఖచ్చితంగా అది సాధ్యమే. మనం దాన్ని తర్కంతో కొలవలేకపోవచ్చు, కానీ ఆ నమ్మకం వెనుక తరతరాల అనుభవం ఉండవచ్చు. అందుకే ఈ విషయాలను కేవలం భౌతిక దృష్టితో చూడకూడదేమో. అవును. అందుకే రచయిత మరొక ముఖ్యమైన సలహా ఇస్తారు. చాలామంది ఒక గురువు దగ్గర యోగా, ఇంకో గురువు దగ్గర ధ్యానం నేర్చుకుంటూ ఉంటారు. అవును, అలా చేస్తుంటారు. అలా చేయడం వల్ల వేర్వేరు డాక్టర్ల దగ్గర చికిత్స తీసుకున్నట్టు అవుతుంది తప్ప సంపూర్ణ ఆరోగ్యం లభించదని అంటారు. అంటే ఒకే సద్గురువును అనుసరించాలంటారు. అవును. ఒక సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచి శిక్షణ పూర్తయ్యే వరకు ఆయనను విడవకూడదని గట్టిగా చెబుతారు. ఈరోజు మనం జరిపిన ఈ విశ్లేషణలో కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టమయ్యాయి. మొదటిది, కేవలం తర్కంతో కొలవలేని విషయాలపై తొందరపడకుండా అనుభవానికి ఒక అవకాశమివ్వాలి. నిజమే. రెండవది, మనల్ని మనం కేవలం భౌతిక శరీరంగా కాకుండా ఈ 5 కోశాల సంక్లిష్టమైన వ్యవస్థగా చూడటం. ఇది మన సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త దారి చూపుతుంది. అవును. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది, ఈ అన్ని కోశాలను శుద్ధి చేసి మనల్ని సహజమైన ఆనందస్థితికి చేర్చడంలో సద్గురువు యొక్క పాత్ర. మనం ప్రారంభంలో మాట్లాడుకున్న పెద్దల మాటలకు దీన్ని ముడిపెడితే వాళ్ళు చెప్పే దిష్టి, గుమ్ముడికాయ, కుంకుమబొట్టు వెనుక ఉన్న శాస్త్రం బహుశా మన ప్రాణమయ, మనోమయ కోశాలపై ప్రభావం చూపే శక్తికి సంబంధించింది కావచ్చు. దాన్ని మనం ఆధునిక పరికరాలతో కొలవలేకపోవచ్చు. కాని అనుభవంతో తెలుసుకోగలమేమో. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వదిలిపెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా. ఈ పుస్తకంలో పంచాభం గురించి ప్రస్తావిస్తూ రచయిత ఒక మాటంటారు: సమాధి స్థితిలో ఉన్న యోగికి అన్ని ఘడియలు మంచివే అని. ఆ, దీన్ని బట్టి ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఈ పుస్తకం ప్రకారం ఏదో ఒక మంచి ముహూర్తం కోసం, మంచి సమయం కోసం బయట ఎదురుచూడటం కంటే ఆ, మనల్ని మనం శక్తివంతంగా తయారుచేసుకుని, అవును. మన 5 కోశాలను శుభ్రంగా ఉంచుకుని, ప్రతి క్షణాన్ని, ప్రతి ఘడియను ఒక మంచి ముహూర్తంగా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందా? ఆలోచించండి.